సరస్వతి పుష్కరాల నిర్వహణ గొప్ప వరం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల స్నానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, రాజ్ ఠాకూర్లు కాళేశ్వరం ఎందుకు పనికిరాదు ఇక మూసేయాలన్నారు. ఆఖరికి పోయి అలానే మునుగుతాను మళ్ళీ పాపాలు పోయడానికి. మరి ఇట్లా మరి దీనికే కట్టింది కావచ్చు రేవంత్ రెడ్డి గారు పోయి అలా మునకలు వేసి తానేమన్నా అక్రమాలు అన్యాయాలు చేసి ఉంటే ఇప్పుడు సరస్వతి పుష్కరాలతోటి ఆయన పాపాలన్నీ ఆ కాళేశ్వరంలో కొట్టుకపోయినట్టే. పనికిరారంటాను కాదనే మరి మళ్ళీ ఎట్లా పనికి వచ్చింది ఇది? మేడిగడ్డ ఒక్కటే పనికిరాదని చెప్పుర్రి, కానీ మీ ఇమేజ్ పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కాళేశ్వరమే పనికిరాదని చెప్తున్నారు. పనికి వస్తేనే కదా ఇక్కడ నీళ్ళు ఉన్నట్టు, పనికి వస్తుంది అన్నట్టు ఇది ఓ విధంగా. మేడారం జాతర, గోదావరి కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నీ పాలన వైభవంగా ఉండాలి, పుష్కరాలు వైభవంగా కాదు. పాలన వైభవంగా ఉండాలి, సంక్షేమ పథకాలు సరైన టైంకు అందాలి, అభివృద్ధి సకాలంలో జరగాలి. గది మేము కోరుకునేది. పుష్కరాలను నిర్వహించుడు, అందాల పోటీలు నిర్వహించుడు, ఇంకో పోటీ నిర్వహించుడు ఇది కాదు పరిపాలన విభాగం అంటే. ఇవి పరిపాలన విభాగంలో చిన్న అంశాలు ఇవి. నదులను దేవుళ్ళుగా భావించే సంస్కృతి మనది. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు 200 కోట్లు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని వెల్లడి. కాళేశ్వరం గ్రామంలో సరస్వతి పుష్కరాలు షురు. పుష్కర స్నానం ఆచరించిన సీఎం రేవంత్ రెడ్డి. 17 అడుగుల ఏకశిలా సరస్వతి విగ్రహం ఆవిష్కరణ. ఈయన కూడా విగ్రహాల ఆవిష్కరణ చేసుకుంటూ పోతాడు కదా.